అందరికీ ప్రైజ్ ది లార్డ్. స్నేహితులారా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్న లేఖనములన్నిటినీ నెరవేర్చాడు. పుట్టినప్పటి నుండి చనిపోయేంత మట్టుకు యేసుక్రీస్తు జీవితాన్ని మనం పరిశోధిస్తే ప్రతి లేఖనాన్ని నెరవేర్చడానికి ఆయన ప్రయత్నం చేశాడు, నెరవేర్చాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆయనను అనుసరించే వారంగా, క్రైస్తవులంగా మనము కూడా అలా యేసుక్రీస్తులాగా లేఖనాలను నెరవేర్చాలి. మనకు కూడా ఉంది ఆ బాధ్యత. అయితే అన్ని లేఖన భాగాలను నెరవేర్చడం మన వల్ల కాకపోవచ్చు, కానీ సాధ్యమైనంత మట్టుకు మనము పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాలను నెరవేర్చే ప్రయత్నం చేయాలి. దేవుని బిడ్డారా, నేనైతే నా విశ్వాస జీవితంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలలో ఉన్న వాక్య భాగం నా పట్ల నెరవేరింది అని మాత్రము నేను గట్టిగా చెప్పగలను. ఇక్కడ ఏముంటుందంటే, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. నిజమే స్నేహితులారా, నేను భయంకరమైన లేమిలో, దరిద్రతలో నేను జీవించాను. ఆ స్థితిలో ఉన్నప్పుడే యేసయ్య నన్ను దర్శించడం జరిగింది. కాబట్టి అప్పటి నుండి నేను నా విశ్వాస ప్రయాణంలో లేమిలో ఉన్న నేను సంతృప్తిగానే జీవించాను. అదేవిధంగా దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ, అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకు నేర్చుకొని ఉన్నా, ఆకలితో ఉండుట నేర్చుకొని ఉన్నా, సమృద్ధి కలిగి ఉండుట, లేమిలో ఉండుట నేర్చుకొని ఉన్నాను. సమృద్ధిగా ఉండడంలో కూడా నేను జీవించాను. ఆ సమృద్ధిలో ఎట్లుండాలి అనేది కూడా నేను నేర్చుకున్నాను. ఇవన్నీ నా ప్రభువును బట్టే నేను చేయగలిగాను. దేవుని బిడ్డలారా, కనుక మన ముందున్న లేఖనాలు మన పట్ల ఏమైనా నెరవేరాయా ఒకసారి పరిశీలించుకుందాం. లేఖనాలు మనము దేవుని సింహాసనం ఎదుట నిలబడ్డప్పుడు, దేవా, ఈ లేఖన భాగం నా పట్ల నెరవేరింది అని మనం ధైర్యంగా చెప్పగలగాలి. దేవుని బిడ్డలారా, నేనైతే ఈ 2 వాక్య భాగాలలో వీటిని నేను నెరవేర్చాను అని ధైర్యంగా నేను చెప్పగలను. ప్రభువా, నేను నా లేమిలో నేను సంతృప్తితో నేను జీవించాను నేను చెప్పగలను. నీవు ఆ స్థితిలో ఉన్నావు, లేమిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుందాం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తం చేయగలను. దేవుడు మనకు తోడుంటే ఆకలిలో కూడా మనం ధైర్యంగా ఉండగలం. అలాంటి స్థితిలో నీవు ఉన్నావా? ఒకసారి పరీక్షించుకుందాం.